రేయ్, అలా చెప్పకుండా రావడంలో నీ ఉద్దేశం ఏంట్రా? రేయ్, నిన్నేరా? రే, మాట్లాడుతుంటే పట్టించుకో ఏంట్రా? రేయ్, కూతురు వయసున్న అమ్మాయిలతో కొరుకుతున్నా నా కొడుకు దగ్గర నేను పని చేయాలా? వాడొక పెద్ద మనిషి, వాడో నాయకుడు. ఇంకాసేపు అక్కడే ఉంటే నర్రికి పారేసేవాడిని. డబ్బు కావాలంటే ఏదైనా చేయాలరా. నీకు డబ్బు పిచ్చిందన్న సంగతి నాకు తెలుసురా, కానీ ఇలా అమ్మాయిని మోసం చేసే వాడి దగ్గర పనిచేస్తావు అన్న సంగతి నాకు తెలియదు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. సొసైటీ నువ్వు ఎలా సంపాదించావని అడుగుతురా, ఎంత సంపాదించావని అడుగుతుంది. అందుకని సొసైటీని చెడగొట్టాలా? నీతులు చెప్పకు బాబు. సైకిల్ తొక్కేవాడికి బైక్ తొక్కేవాడికి కారు నడిపేవాడికి కార్లు బంగ్లాలు కావాలి. ఎవడి కొంప ముంచకుండా ఏ అమ్మాయిని ఇక్కడ ఎవరు పెద్ద మనుషులు కార్రా. రాయ్, మీలాంటి వాళ్ళకి ఈ సొసైటీలో బ్రతికే హక్కే లేదు. నీతి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి ఇంటి రెంటే కట్టలేకపోతున్నావు, ఎక్కడ జాబ్ చేయలేకపోతున్నావు. ప్రస్తుతం సొసైటీలో బ్రతికే హక్కు నీకు లేదురా. నచ్చితే ఉండు, నచ్చకపోతే నీతి అనే గోతెలో పడిచ్చావు. లైఫ్ లో మారరా. చూడు బెదరా, అలా కూకొని ఆలోచిస్తే మనీ రాదు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, అప్పుడు వస్తుంది మనీ. అయినా కష్టపడి పని చేస్తే కార్లు రావు, కన్నింగా ఆలోచిస్తేనే కార్లు వస్తాయి. నువ్వు బాదరా. వస్తున్నాడు చూడు, ఆగుతాడు చూడవే, ఆగుతాడు ఆగాడు, నవ్వుతాడు చూడు. ఇప్పుడు ఆడుకుంటది పున్నమి రాత్రి ఆరారు. ఇప్పుడు చూపిస్తాను చూడు ఆడికి. ఏరా, ఉదయాన్నే డ్యూటీకి వచ్చేసావు, వేరే పని లేదా? పొట్టకొట్టి కోసం మేము ఏడుస్తావంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చి పళ్ళవైపు కళ్ళవైపు చూడటం తప్ప వేరే పని లేదురా. పోరా. పుని ఏం జరిగిందక్క? రారా, టైం వేస్ట్ చేయకు. తప్పు రమ్మంటుంటే లాస్ట్ చూసిన తర్వాత జమ్చెట్ కనిపించిన తర్వాత మల్లెపూలు మంచం సెటప్ చేసి ఏదో చేస్తావు అనుకుంటే రాకుండా ఏంట్రా? రారా బంగారం. ఇంతటి దానికి చల్లు స్నానం చేయించావు కదరా. తెల్ల చీర, పైగా బెల్ట్. నీ మొహం చూసుకున్నావా? నాకు ఒక్కసారి వాడు తీసుకెళ్తాడే, బెడ్ మీద కూర్చోపెట్టి పుస్తకం తీసి వాస్తు చూస్తూ ఉంటాడు, అంతకంటే ఏం లేదు.